వీడు చూడండి, నేను ఎక్కడికో వెళ్ళాలి అనేసి అనుకొని చెప్పులు వేసుకోవడానికి పోతే వేసుకొనివ్వట్లేదు. నాది అంటుంటే నాది అని బిక్కుంటున్నాడు. చూడండి, ఎంత ప్రయత్నించినా కూడా వాడిదైతే నా చేతికైతే ఇవ్వట్లేదు. దాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తే ఒకటి దాన్ని కొరుకుతున్నాడు, లేదా నన్ను కొరుకుతున్నాడు, లేదా నన్ను కొడతాడు. చూడండి, బ్లాక్మెయిల్ చేసేది నన్ను. తీసుకుంటే కొరుకుతాను అనేసి దొంగ నా కొడుకు. మీ ఇంట్లో కూడా పిల్లి ఉంటే ఇలానే చేస్తుంది కదా. పిల్లిలు పెంచుకునే వాళ్ళకైతే కంపల్సరీగా తెలుస్తుంది. ఇట్లా వాటికి ఒక సరదా అంతా ఆడుకోవటము. మనుషుల దగ్గరన్నా కొంచెం అటు ఇటు బుద్ధి ఉంటుంది, ఇట్లా జంతువుల దగ్గర మాత్రం అస్సలు అట్లంతా ఏం ఉండదు. ఎంత మంచిగా ఉంటాయి అంటే అవి మనం పోసే కొన్ని పాలు అట్లు పెట్టే కొంచెం అన్నానికి మనల్ని ఎంత నమ్ముతాయంటే అంత నమ్ముతాయి. మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా, బయట ఎంత బాధ ఉన్నా, ఏదే ఉన్నా కూడా కానీ వీళ్ళతో కాసేపు ఆడుకున్నాం అనుకోండి, ఆ మైండ్ ఉండే రిలాక్సే వేరు. చూడండి ఏం చేస్తున్నాడు, నేను వేసుకుంటే నా కాలు గీకి దాన్ని మళ్ళీ కొరుకుతున్నాడు, వేసుకుంటావా అనేసి. అంత మంచిగా ఉంటుంది. అందరు అంటారు కదా, పొద్దున్న లేవగానే పిల్లి మొహం చూస్తే మంచిది కాదు, చెడు జరుగుతుంది అని. కానీ మాకైతే అట్లా కాదండి. పొద్దున్న లేవగానే మాకు పిల్లి కనిపించాలి అంతే. వాటితో మేము ఆడుకోవాలి. కాసేపు వాటితో ఆడుకున్న తర్వాతనే మాకు డే స్టార్ట్ అవుతుంది. చెప్పాలంటే మమ్మల్ని లేపేది కూడా అవే. కరెక్ట్గా 5:30 అవ్వగానే మేము పడుకోమన్నా కూడా కంపల్సరీగా లేపుతాయి, పడుకొని ఇయ్యవు అవి. చూడండి ఎంత మంచిగా ఆడుకుంటుందో. వీడి దగ్గర అయితే ఎలాగైనా నేను అది లాక్కోవాలని ప్రయత్నిస్తున్నా. వాడు గెలుస్తాడా నేను గెలుస్తానా అనేసి. నేను ఎంత ప్రయత్నించినా వాడైతే ఇయ్యట్లేదు. నేను దాన్ని వేసుకొని లేద్దామని చూస్తున్నా, నా కాళ్ళ దగ్గరకు వచ్చి లాగేసుకుంటున్నాడు. ఇంకా నేనే కాంప్రమైజ్ అయ్యా. ఇంకా వాడి దగ్గర నేను గెలవని అవ్వదనేసి అర్థమైంది. గమ్మున మనం ఓడిపోవడమే బెస్ట్. మా ఓడికి మాత్రం ఫుల్ ఖుషాల్లో ఉన్నాడు ఈరోజు. ఇంతే అయిపోయింది కాంప్రమైజ్ మేమిద్దరం. బాయ్.